హాయ్ 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 హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెర్రీ మృదుల బ్లాగ్స్. ఇది వచ్చేసి మా బేబీ యొక్క క్రాడిల్ సెరమోనీ అండ్ జెండర్ రివీల్ కూడా చేస్తాను ఈరోజు. మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయలేదు కదా, నేనే చెప్పేస్తాను. ఇంకా ఇది వచ్చేసి మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం అనమాట, ఈ ప్లేట్స్. సో ఇవన్నీ ఇక్కడ సెట్ చేసుకున్నాం, అన్నీ రెడీ చేసుకున్నాం. పువ్వులు, అరటిపళ్ళు, తమలపాకులు, ప్లేట్స్ అన్నీ. సో అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. స్టార్టింగ్లో ఇదిగోండి మా అత్తగారు అండ్ మా మావయ్య వాళ్ళ వైఫ్ అనమాట. ఈమె మా పెద్ద మావయ్య వాళ్ళ వైఫ్ మా అత్తగారు అనమాట. సో బొట్టు అయితే పెట్టేసి తాంబూలం అది ఇవ్వాలి కదా, సో ఇస్తున్నారనమాట. ఫస్ట్ అయితే ఆవిడకి ఇచ్చేస్తాం అనమాట. తర్వాత ఇంకా అది వచ్చేసి సనకలకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇచ్చారనమాట. మా అత్తయ్య వాళ్ళు అలా వేస్తారంట, సో అలా వేయమనని ఇలా వేయాలి అని చెప్తున్నారనమాట. సో అందుకని ఇంక మా అత్త తీసుకెళ్ళి వేస్తున్నారనమాట ఉయ్యాల్లోని. ఫస్ట్ అయితే అది వేసేసారు. అది వేసి కిందన పెట్టి అలా 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ చేశారనమాట. చేసిన తర్వాత తీసేసి ఇంక కింద పెట్టేశారు. ఆ తర్వాత ఇంక పక్కన ఇంక క్రాడిల్ కొన్నాం కదా మేము, ఇంకా క్రాడిల్లోని దీని తర్వాత బాబుని కూడా ఇందులో వేసారనమాట. ఫస్ట్ మా అత్త అయితే వేసారు, తర్వాత మా అత్త వేసారనమాట. వేసిన తర్వాత మేము, మా హస్బెండ్, నేను కూడా వేసాము. ఇద్దరం ఊపాము అనమాట. మేము ఊపాము, మా అత్తయ్య కూడా వేసి ఊపారు. సో మాకు అన్ని ఫంక్షన్స్లో చూసే ఉంటారు. మా పెద్ద అత్తయ్య అనమాట, ఈవిడే ఉయ్యాలు ఊపుతున్నారు కదా ఈవిడ. సో ఇది ఊపేసిన తర్వాత ఆ పక్క క్రాడిల్లో ఏదైతే ఉందో అక్కడ నాకు క్లిప్ మిస్ అయింది. శనగలు అవన్నీ వేసామన్నమాట. 4 సైడ్స్ కూడా పట్టుచీర వేసి అందులోని శనగలు, తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు తీసుకొని 4 సైడ్స్ కూడా తమలపాకుల్లోనే శనగలు వేసి 4 సైడ్స్ పెట్టామన్నమాట. అండ్ మళ్ళీ ఆకులు తీసుకొని పసుపు వినాయకుడిని చేసి ఆ వినాయకుడిని కూడా ఉయ్యాల్లో పెట్టామన్నమాట. సో పెట్టిన తర్వాత పట్టుచీర వేసాం కదా, పట్టుచీర మీద ఇవన్నీ పెట్టాము. ఇవన్నీ పెట్టిన తర్వాత ఈ ఉయ్యాల్లో బాబుని వేసి ఊపిన తర్వాత ఆ ఉయ్యాల్లో కూడా వేసి ఊపామన్నమాట. సో సింపుల్గా ఫ్లవర్స్ అయితే మేము బయటన తెచ్చామన్నమాట, తెచ్చి వేసాము. సో చూడండి, మా బేబీని అయితే మేమైతే ఈ ఉయ్యాల్లో వేసేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఈ చీర ఉయ్యాల్లో వేసేస్తున్నాము, ఆ తర్వాత తీసి అందులో వేస్తాం అనమాట. మధ్యలో ఈ శనగల గిప్ అనేది ఎక్కడో మిస్ అయింది. అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, ఆయన మా చిన్నమావయ్య అనమాట, మా చిరుమావయ్య. అండ్ ఇది వచ్చేసి మేమిద్దరం కలిసి కూడా ఊపుతున్నాం అనమాట. ఇదంతా ఊపేసిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేసాం అనమాట. ఆ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేట్స్లోనే అరటిపళ్ళు, తమలపాకు, శనగలు పెట్టామన్నమాట. శనగలు పెట్టేసి ఇస్తాము. సో శనగలు పెట్టేసి ఇచ్చేసాము. సో అందరూ వచ్చారు, తాంబూలం అదే తీసుకున్నారనమాట. ఆ ఉయ్యాల్లో కూడా వేసేసి ఊపేసిన తర్వాత అక్షింతలు అవి వేసాం అనమాట. నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా మమ్మీ, మా అత్తగారు అందరూ వచ్చిన వాళ్ళు ఇంకొంతమంది ఇంటి దగ్గర వాళ్ళని కూడా పిలిచాం అనమాట. సో వాళ్ళందరూ కూడా అక్షింతలు వేశారు. సో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారనమాట. ఇకపోతే జెండర్ రివీల్ అన్నాను కదా, జెండర్ రివీల్ అని చెప్పాను కదా. సో నేనైతే కామెంట్ బాక్స్లో అడిగాను గెస్ హూ బాయ్ ఆర్ గర్ల్ అనేసి, కానీ ఎవరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకే, ఇట్స్ ఓకే, నేనే చెప్పేస్తాను. ఏంటంటే మాకు అయితే పాప పుట్టాలి అని అనుకున్నాం. మేము చాలా అనుకున్నాం. ముందు బాబు ఉన్నాడు కదా, బాబు పుట్టాలి అనేసి. బట్ ఇంకా బాబు పుట్టాడు మళ్ళీ కూడా. ఇట్స్ అ బేబీ బాయ్ అనమాట. సో జెండర్ కూడా రివీల్ చేశాను. జెండర్ రివీల్ అండ్ క్యాడిల్ సెరమనీ అనమాట ఈ బ్లాగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మేమైతే క్రాడిల్లో వేసేసాము, కానీ అంటే బాబు బాగా ఏడుస్తున్నాడు అనమాట. డే అండ్ నైట్ బాగా ఏడుస్తున్నాడు. సో ఉయ్యాల అనేది ఉంటే కొంచెం బాగుంటుంది కదా, ఏడుపు అనేది ఆఫ్టర్ నెక్స్ట్ కొంచెంసేపు అయినా పడుకుంటాడు అనే ఉద్దేశంతో ఇక్కడే వేసేసాము అనమాట. మా బేబీని ఇందులో ఉయ్యాల్లో మా మమ్మీ ఇంటి దగ్గర మా మమ్మీ వాళ్ళు వేసేసారనమాట. సో ఏడుస్తున్నాడు అని వేసేసాము. సో కానీ నేమ్ అయితే పెట్టలేదు, నేమ్ చూపించాం అనమాట. లాలు లే మీద వచ్చాయి అని చెప్పారనమాట. దాని మీద నేమ్ పెట్టాలి అనేసి. సో మేము ఇంకా వెతకలేదు, సర్చ్ చేయలేదు, చేస్తాం కానీ మాకు అంత అనిపించలేదు నేమ్స్ అనేవి. బేబీ బాయ్వి అది కూడా ఎల్ మీద. సో లాలు లే మీద మీకేమైనా నేమ్స్ తెలుసుంటే సజెస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మంచి నేమ్స్ అని అనుకుంటే కామెంట్ చేయండి. కొంచెం బాగుండాలి, మోడర్న్గా ఉండాలన్నమాట. సో కామెంట్స్లో వచ్చిన నేమ్స్ కూడా మేము తీసుకుంటాము, కంపల్సరీగా తీసుకొని అందులో ఒక నేమ్ పెడతాము. బాగుంటే నేమ్స్, మా నేమ్స్ మీ నేమ్స్ కంపేర్ చేసి ఏది బాగుంటే ఆ నేమ్ పెడతాం అనమాట కంపల్సరీగా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, అంతమంది సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి, బాబు వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట. కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ పెట్టడం నాకు తెలుసు, బట్ ఐ విల్ ట్రై టు పోస్ట్ ఇట్
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కొంచెం బిజీగా ఉన్నాను బాబుతో, సో అందుకనే పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. సో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. జెండర్ కామెంట్ చేయమంటే కామెంట్ చేయలేదు ఎవరు. సో ఇప్పుడు నేమ్స్ అయినా కామెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ పిక్ ఎ బెటర్ నేమ్ ఫర్ మై బేబీ అనమాట, బేబీ బాయ్. సో బాయ్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్. ఇది వచ్చేసి ఓన్లీ జెండర్ రివీల్ అండ్ క్రాడల్ సెరమనీ బ్లాగ్ అనమాట. చూసైతే మీరు ఎంజాయ్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మ. రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న. నేను ఆడించే నీ అమ్మనురా, నువ్వు ఆడుకునే నీ బొమ్మనురా. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మ. గుండె మీద తాకుతుంటే నీ చిట్టి పాదం అంది కట్టి ఆడుతుండే ఈ తల్లి ప్రాణం. ఉంగాలతోనే సంగీత పాఠం నేర్పావ నాకు నీలాలి కోసం. ఉక్కు పట్టన దిష్టి తగలని చుక్క పెట్టన బోసి నవ్వుల భాషతో